ఆయన మార్చివేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, మంచి శుద్ధ హృదయం కలుగు చేస్తాడు. మంచి హృదయం, శుద్ధ హృదయం కలుగు చేసిన తర్వాత నువ్వు అలాంటి హృదయం కలిగి ఉంటే ఆయన ఎడల, నీ ఎడల యెహోవా ఏం చేస్తాడంట? దయాళుడు. నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఎవరి ఎడల? ఇశ్రాయేలు. రెండవది శుద్ధ హృదయం. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా మార్పు చెందుతావో, అన్నాడు యాకోబు యెబ్బోకు రేవులో ఎలాగ ప్రార్థించి ఆయన పాదాలు పట్టుకొని ఎడతెగక రాత్రంతా ప్రార్థన చేసి ఆయన పాదాలు పట్టుకొని విడవకుండా ప్రార్థన చేసి దేవుని చేత దీవించబడిన వారిగా మనం కూడా అలాగ మార్పు చెందితే, పేరు మార్చాడు, నడక మార్చాడు, దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. అలా మనం కూడా మనమంతటా మనం మార్పు చెందలేం కాబట్టి యాకోబులాగా దేవుని పాదాలు పట్టుకొని రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు, దేవా నా హృదయం బాగలేదు, నేను బాగలేనాయి, నా పరిస్థితులు బాగలేవు, నన్ను క్షమించమని రాత్రంతా నన్ను దీవించేసేయా, నా హృదయాన్ని మార్చేసేయా అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన హృదయాన్ని మార్చివేస్తాడు, మన నడకను మార్చివేస్తాడు, మన ప్రవర్తన మార్చివేస్తాడు, మన పేరును మార్చివేస్తాడు, మన స్థితిని మార్చివేసి మనను దీవిస్తాడు. కాబట్టి ప్రియమైన వారు, కాబట్టి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా నువ్వు మార్పు చెందితే, అంటే అబద్ధం ఆడకుండా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన చెప్పినట్టు నడుచుకుంటూ రక్షించబడి నడుచుకుంటూ ఉంటే పరిశుద్ధంగా, అప్పుడు ఆయన నీకు దయ చూపిస్తాడంట. అది ఆశా భక్తుడు ఏమనుకుంటాడంటే, ఏదైనా మేము ఇంత భక్తి చేస్తున్నాము, అన్యులే వర్ధిల్లుతున్నారు, దేవుడు లేని ప్రజలే నెమ్మదిగా బ్రతుకుతున్నారు, వాళ్ళే ఆశీర్వదించబడుతున్నారు, మాకైతే అన్ని శ్రమలే వస్తున్నాయని ఆయన దేవుని దగ్గరంట గోజాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న పాదములు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పిన, నా అడుగులు జార సిద్ధమైన. ఇంకేమన్నాడు? దేనికోసం అంట పాదాలు జారబోతున్నాయి, అడుగులు జారడానికి సిద్ధమైనవి అంట? భక్తిహీనుల క్షేమము నాకు అంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడుతుంది. ఏంటట? భక్తిహీనులు క్షేమముగా ఉంటున్నారంట. అర్థమైందా? ఆసాపు ఎందుకు బాధపడుతున్నాడు అంటే, పాపములు పడిపోతున్నాడు అంటే, వేరే వారిని చూసి మత్సరపడుతున్నాడు. కాబట్టి ఒకరిని చూసి మనం, భక్తి లేని వారు వర్ధిల్లటం చూసి మనం మత్సరపడకూడదంట. అందుకే అది ఈ గ్రంథంలో ఉన్నటువంటి సారాంశం. భక్తిహీనులు నాకు కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడితిని. భక్తిహీనులు దీవించబడి ఆశీర్వదించి డబ్బు సంపాదించి గర్విస్తూ ఉన్నారు, వారిని చూసి నేను మత్సరపడుతున్నాను. కాబట్టి మత్సరం అనేది మంచిది కాబట్టి ఒకరు వర్ధిల్లటం చూసి మనము మత్సరపడకూడదు, ఈర్ష్యపడకూడదు, వ్యసనపడదు. అతను అన్నాడు, నేను వర్ధిల్లటం చూసి నీకు ఇది అన్నాడు, ఇది అన్నాడు. ఆ మాట నాకు అర్థం కాదు. నేను ఆశీర్వదించబడటం, జనం రావటం చూసి నీకు కుళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ కుళ్ళు ఉంది కాబట్టి నేను ఇంకా వర్ధిల్లలేదేమో నేను కూడా పశ్చాత్తాపడుతాను. గమనించండి. కాబట్టి ఆ ఒకరు భక్తిహీనులు క్షేమాన్ని చూసి మనం బాధపడకూడదు. వాళ్ళు కూడా వర్ధిల్లుతూనే ఉండాలి, దీవించబడాలి, నరకం తప్పించుకోవాలని మనకు ధ్యేయంగా ఆశగా ఉండాలి. కానీ వాళ్ళు వర్ధిల్లుతున్నందువలన భక్తి లేకపోయినా వారు దీవించబడుతున్నారు, భక్తి లేకపోయినా వారు డబ్బు భక్తి లేకపోయినా వారు ఆరోగ్యంగా ఉన్నారు, భక్తి లేకపోయినా వాళ్ళు మంచిగా ఉన్నందువలన మనం ఎప్పుడు కూడా, వాళ్ళు గర్విస్తూ ఉన్నందువలన మనం మత్సరపడకూడదు. ఏం చేయకూడదు అంటే ఏం చేయకూడదు? భక్తిహీనులు క్షేమముగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా వారు వర్ధిల్లుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు, దుఃఖపడకూడదు, మత్సరపడకూడదు, వాళ్ళని బట్టి మనం దూషించకూడదు అని అర్థం. నేను అలా అనుకున్నానయ్యా, నా పాదాలు జారుడు సిద్ధమైన అలాగని అని మాట్లాడుతున్నాను. ఇంకేమన్నాడు? వారు పుష్టిగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? భక్తిహీనులు పుష్టిగా ఉన్నారంటే బాగా సంతృప్తిగా తింటున్నారని అర్థం.
ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగట్లేదంట. ఎవరికి? భక్తిహీనులకు. మనకు వచ్చేటువంటి ఇబ్బందులు వారికి రావట్లేదంట. అంటే అన్ని వాళ్ళకి వచ్చినా వాళ్ళు కనపడరు. వాళ్ళలాగా పైకి ఆనందంగా సంతోషంగా కనిపిస్తుంటారు వాళ్ళు. సరే, ఇబ్బందులు కలుగు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు, వారికి భక్తిహీనంగా జీవిస్తున్నా, పాపములు జీవిస్తున్నా, ధనాన్ని సంపాదించుకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు, కానీ వాళ్ళకి ఏమంటున్నాడంట, ఇతరులకు పుట్టిన వాడికి తెగులు కూడా రావట్లేదంట. మనకు చూడు, లేస్తే ఏదో ఒక సమస్యలు వస్తానే ఉన్నాయి. అలానే ఆసాపు భక్తులు కూడా అలా కనబడుతుందయ్యా నాకు, అలా కనిపిస్తుందయ్యా నాకు, నేను అలాగనుకున్నానయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. వారు కావున గర్వము కంఠహారం వారు చుట్టుకొనుచున్నది. అందువలన వారికంట గర్వం భయంకరమైన, మనం చూస్తే మత్సరం వాళ్ళకి, మనం చూస్తే ద్వేషం వాళ్ళకి గర్వం అంట, కంఠహారం అంటే అంతగా ఉందని, అంత ఉందని భక్తులు తెలియదు. వస్త్రములు వారు బలత్కారం చేస్తున్నారంట దేవుని పిల్లలు, అలాగ ఉన్నారంట. క్రొవ్వు చేత వారి కన్నులు మరకలై ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? క్రొవ్వు చేత వారి కన్నులు, చెప్పండి ఎలా ఉన్నారు? క్రొవ్వు చేత వారి కన్నులు మరకలై ఉన్నవి. వారి హృదయాలు వచ్చి వారి బయటికి కారవచ్చు, ఎగతాళి చేయొచ్చు, బలత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుకుందరు కదా. ఎగతాళి చేస్తున్నారంట. మనకు జరుగుతున్న బలత్కారాన్ని బట్టి, మనం వర్ధిల్లిన స్థితిని బట్టి, మన బాధపడుతున్న స్థితిని బట్టి, మన వేదపడుతున్న స్థితిని బట్టి, మనకు కలుగుతున్న తెగుళ్ళను బట్టి, కరువును బట్టి, ఖడ్గాను బట్టి, వ్యాధులను బట్టి, సమస్యలను బట్టి వాళ్ళంట ఎగతాళి చేస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారంట. ప్రియులు మాట్లాడుకుంటా ఉంటారు. మనం పడుతున్న బాధను చూసి వాళ్ళు మాట్లాడుకుంటారు, చెవి కొరుక్కుంటా ఉంటారంట, మాట్లాడుకుంటా ఉంటారంట. గర్వముగా మాట్లాడుదురు ఆకాశపు తట్టు. ఎట్లా ఉంటారు వాళ్ళు? అంత గర్వం, ఆకాశం తట్టు తమ ముఖాలు ఎత్తుతురు. వారి నాలుక భూసంచారం చేస్తా ఉందంట. ఆ నాలుకతో ఎలా ఉందంట? వాళ్ళ నాలుక అదే అసలు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుందని అర్థం. పిల్లలు మనం ఎగతాళి చేస్తుందని అర్థం, మన అపహాస్యం చేస్తుందని అర్థం దేవుని పిల్లలు. అలాగ ఉంది అని చెప్పేసి భక్తులు తెలియజేస్తారు. వారి జన్మ వారి పక్షమును చేరు, వారందరూ ఒకటే సమకూడతారన్నారు. వారు జలపానం సమృద్ధిగా చేస్తారు. వాళ్ళు అనుకుంటున్నారంట, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఏమన్నాడు? మహోన్నతునికి తెలివి, దేవుడు ఎట్లా తెలుసుకుంటాడు మన ఆలోచనలు, మన స్థితిగతులు, అసలు మహోన్నతికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరని మాట్లాడుతున్నారు. మహోన్నత తెలివి ఉందని వారు అనుకుంది. ఇదిగో అటువారు భక్తిహీనులు. ఎలాంటి వారంట? దేవుడు ఆయన తెలుసుకోలేడులే, ఆయనకు తెలివి లేదులే అనుకునేటువంటి వాళ్ళు అంటారు భక్తిహీనులు అంటారు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుంటా ఉంటారు. భక్తిహీనులకు ఇక ధనవృద్ధి చేసుకోవటమే ధ్యేయం. అర్థమైందా? ఏంటంట? భక్తిహీనుల ఆలోచన ఏంటంట? ధనవృద్ధి కలుగు చేసుకోవటమే వారి ధ్యేయం అంట. మనకు అది ఉండకూడదు. భక్తి కలిగిన వారికి ఇచ్చిన దాంట్లో మనం తృప్తి పడాలి. దేవుని ఇశ్రాయేలీయులు ఎలా ఉండాలంటే, దేవుడు అనుదిన ఆహారం ఇచ్చాడు వాళ్ళకి, దానిలోనే మనం తృప్తి పడాలి. ఆయన ఇచ్చిన ఆరోగ్యంలోనే తృప్తి పడాలి, సంతృప్తి కలిగి ఉండాలి. కానీ అన్యుల వల్లే, భక్తిహీనుల వల్లే ధనాభివృద్ధి కలుగు చేసుకోవటంలోనే మన ధ్యేయము, మన సమయాన్ని వెచ్చించకూడదు. అంటే దేవునికి కూడా సమయం ఇవ్వాలి, ప్రార్థనకు సమయం ఇవ్వాలి, వాక్య ధ్యానానికి సమయం ఇవ్వాలి, మందిరానికి రావడానికి సమయం ఇవ్వాలి. ఇలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి భక్తిహీనులు నిశ్చింత గలవారై, నిశ్చింత లేని వారై లేదా కలవారై ధనవృద్ధి చేసుకుంటారు. వారు నా హృదయము దేవుని శుద్ధి చేసుకుని ఉంటే వ్యర్థమే అనుకున్నాడంట. నేను చూస్తా ఉంటే ఇవన్నీ భక్తిహీనులు కలుగుతున్నటువంటి ఆ సంతోషం, ఆ ధనవృద్ధి, ఆ అభివృద్ధులటు ఇవన్నీ చూసి అన్నాడు, నా హృదయమును నేను శుద్ధి చేసుకున్నట్టు వ్యర్థమే అనుకుంటున్నాడంట. నేను ఇంత భక్తి చేసినా, అర్థమైందా? నా హృదయంను శుద్ధి చేసుకున్నట వ్యర్థమే అనుకుంటున్నాడు ఆశా భక్తులు. ఏంటి మేము ఇంత భక్తి చేసినా మా పరిస్థితి ఇలా ఉంది కదా అనుకుంటాం అన్నాడు. వాళ్ళైతే అలా ఉన్నారు, మేమైతే ఇలా ఉన్నామని బాధపడుతున్నాను. నా చేతులు కడుక్కొని నిర్మలై ఉండ వ్యర్థమే అనుకుంటున్నాడు ఇతను. నేను శుద్ధిగా భయభక్తులు కలిగి ఉండటం, పరిశుద్ధులు కలిగి ఉండటం, ఆజ్ఞలు గైకుంటాం, ప్రార్థన చేస్తూ జీవించడం, ఇవన్నీ వ్యర్థం అనుకుంటున్నాడంట. దినమంతా నాకు బాధ కలుగుతున్నదని మాట్లాడుతున్నాడు. ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుతుంది, ఇలాగ ముచ్చుకుంటున్నాను నేను అనుకునేలా, ఇలా అనుకుంటున్నానంట. అనుకునేలా
నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నవ్వుదును. అవును ప్రియులారా, అన్నని బాధపరిచిన వాళ్ళు అవుతున్నాయా నిన్ను, ఇలా అనుకుంటున్నాను అని మాట్లాడుతున్నా. అయినను దీనిని తెలుసుకొని వలన నేను ఆలోచించినప్పుడు, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి నా అంతమును గురించి ధ్యానించినప్పుడు, ఇలా అనుకుంటూ నా గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు, నా అంతమును గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు, అప్పుడు ఇలా అనుకుంటున్నాడు, ధ్యానిస్తూ ఉన్నాడు పరిశుద్ధ స్థలంలోకి నా పరిస్థితి ఏందయ్యా అని ధ్యానిస్తూ ఉన్నాడంట. వాళ్ళైతే అలా ఉన్నారు, నేను ఇలా ఉన్నా. నేను భక్తి చేయటం నాకు వ్యర్థంగా కనపడుతుంది, శుద్ధంగా ఉండటం వ్యర్థంగానే కనపడుతుంది. ఏందయ్యా అనుకొని దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ అంతమును గురించి ధ్యానిస్తూ ఉండగా ఆ సంగతి నాకు ఆయాస్కరమాయి. నిశ్చయముగా నీవు వారిని కాలు జాడు చోటునే ఉంచున్నావు. వాళ్ళు ధనవంతులే, భాగ్యవంతులే, అయినా వాళ్ళు జారిపడే స్థితిలో ఉన్న, ఎక్కడికి, పాతాళానికి వెళ్ళేటువంటి పరిస్థితిలో, ఎంత వృద్ధి కలుగు చేసుకున్నా, ఎంత ధనాన్ని సంపాదించుకున్నా, ఎంత క్షేమం కలిగి ఉన్నా కదా, మనం పడుతున్న బాధలు వాళ్ళకి లేకపోయినా వాడినట్ట దేవుడు కాలు జారు చోటే ఉంచాడు. అంటే లాస్ట్కి పతనానికి వెళతారు. భూలోకంలో ధనవృద్ధి కలుగు చేసుకున్న ధనవంతుడి పరిస్థితి ఎలా ఉంది, ఏమీ లేని లాజరు పరిస్థితి ఎలా ఉందో మనం బైబిల్ గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ధనవంతుడేమో సుఖభోగాలు అనుభవిస్తున్నాడు భూలోకంలో, లాజరుకేమో శ్రమను అనుభవించడానికి జ్ఞాపకం చేసుకోమన్నాడు. కాబట్టి ధనవంతుని కలిగినటువంటి స్థితి జారిపడే స్థితిలో ఉన్నాడు, పాతాళంలో జారిపడిపోయాడు, నరకంలోనికి జారిపడిపోయాడు. బీదవాడైనటువంటి లాజరు అయితే అబ్రహామున నెమ్మదిని అనుభవిస్తున్నాడు. కాబట్టి వారిని నీవు భక్తినులు వర్ధిల్లినా వాళ్ళని జారిపోవు చోటుని నీవు ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వారు పడవేయుచున్నావు. క్షణమాత్రంలో వారు పాడైపోతారు. ఎవరైనా వాళ్ళని పాడైపోతారు, వీళ్ళని పాడైపోతారు. మహాభయం చేత వారు కడమట్టుకు నశించదురు. వాళ్ళకి మహాభయము కలుగుతుందని మాట్లాడుతుంది. మేలుకొని వాడు తన కన్న కళ్ళగా మర్చిపోయాడు. ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించు. అది భక్తి లేకపోతే ఎవరినైనా తృణీకరిస్తాడు ఆయన. అర్థమైందా? భక్తి లేకపోతే